శ్రీగురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఆశ్వయుజ శుక్ల దశమి గురువారము. పూర్వము శ్రీరామచంద్రుడు 10 తలల రావణాసురుని మీద విజయం సాధించినది ఈ విజయదశమి రోజే. పంచపాండవులు కౌరవుల మీద యుద్ధము చేసి విజయం సాధించింది కూడా ఈరోజే. ఇక ఆదిశక్తి జగజ్జనని మహిషాసురుని అనే రాక్షసుడి మీద యుద్ధము చేసి 9 రోజులు నవదుర్గా రూపాలలో యుద్ధము చేసి ఆ రాక్షసుని సంహరించింది కూడా ఈరోజే. ఇలాంటి దివ్యమైన రోజు మనము ఏవైనా మంచి కార్యక్రమాలు ప్రారంభించటానికి, ఆ కార్యక్రమాల్లో విజయం సాధించటానికి ఈరోజు ఎంతో విశేషమైనది. విశేషంగా ఈరోజు జమ్మి చెట్టుని పూజించి ఆరాధించితే మనకు సకల శుభాలు కలుగుతాయి. అర్జునుడు తమ అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలను ఈ జమ్మి చెట్టు మీదనే దాచి ఉంచి తరువాత తీసుకొని ఆ కౌరవులతో యుద్ధము చేసి విజయమును సాధించాడు. ఈరోజు అందుకే జమ్మి చెట్టును ఆరాధిస్తారు. ఒక చిన్న శ్లోకంతో జమ్మి చెట్టును ఈరోజు ఇలా ప్రార్థించాలి. శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అంటూ జమ్మి చెట్టును ఈరోజు ఆరాధిస్తే మనకు మన యొక్క కార్యములలో విజయం చేకూరుతుంది. ఇక ఆదిశక్తి జగన్మాతను ఈరోజు అపరాజితాదేవిగా ఆరాధిస్తే మనకు అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఓం శ్రీ అపరాజితాదేవ్యై నమః అంటూ అమ్మవారిని ఈరోజు స్మరించటం విశేషం. ఇక జయమంత్రము ఒక విశేషమైన మంత్రము ఉన్నది. దానిని ఈరోజు స్మరిస్తే మనకు విజయం చేకూరుతుంది. అది శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఈ దివ్య మంత్రాన్ని ఈరోజు విజయలగ్నము అంటే సాయంత్రం ప్రదోష సమయంలో ఈ యొక్క మంత్రాన్ని, ఈ దివ్యమైన నామాన్ని ఉచ్చరించిన, స్మరించిన మనకు మన యొక్క కార్యములలో విజయము చేకూరుతుంది. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి